మెగా డిఎస్సి ప్రకటించనుంది ప్రభుత్వం. ఆదివారం డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేయనుంది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆదివారం నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూలై వరకు సిబిటి విధానంలో పరీక్షలుంటాయి. ఏపీలో మెగా డిఎస్సి ప్రకటించనుంది ప్రభుత్వం. ఆదివారం డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేయనుంది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆదివారం నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూలై వరకు సిబిటి విధానంలో పరీక్షలుంటాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి అధికారికంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన అంటే రేపు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు మంత్రి లోకేష్ ప్రకటించారు. మొత్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల్ని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం మీద అనుకున్న దాని ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఖాళీ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ కూడా గుర్తించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రేపు అధికారికంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రి ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో 16,347 ఉపాధ్యాయుల్ని నియమించి అక్కడైతే ఉపాధ్యాయ ఖాళీలు అక్కడంతా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి నోటిఫికేషన్ మంత్రి లోకేష్ విడుదల చేస్తారు. థాంక్యూ జయరాజ్.